మీ పేరు? నా పేరు నరేంద్ర అండి. ఓకే. ఎప్పుడు ఓపెన్ చేశారు? మొన్న జూన్ 2 సార్. ఏం పేరు ఈ నర్సింగ్ పేరు? లక్ష్మీ నరసింహస్వామి ఓల్డేజ్. ఎందుకు పెట్టారు? సేవ చేస్తామని సార్. అంటే ఎవరు ఓల్డ్ ఏజ్ హోమా? ఓల్డేజ్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి మీ దగ్గర? 10 బెడ్స్ ఉన్నాయి. నర్సులు అలర్ట్ చేస్తుండ్రా? అలౌట్ చేస్తాం సార్. సో మరి ఎట్లా ఉంది, స్పందన ఎలా ఉంది? స్పందన అంటే ఇక తిరగలేదు సార్. 1 month అయిపోయింది. పేషెంట్ పెడితే స్పందన ఏర్పడుతుంది సార్. ఎలాంటి సర్వీస్ చేస్తారు మీరు? అంటే హాస్పిటాలిటీ, డాక్టర్ హాస్పిటల్స్, డాక్టర్ హాస్పిటల్ కార్డు ఏంటంటే మనకు హాస్పిటల్ ఉన్నది, నర్సులు ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాం. భోజనాలు భోజనాలు సార్. మధ్యాహ్నం సాయంత్రం భోజనం, పొద్దున టిఫిన్, టీ. 24 hours ఉంటారా మీ వాళ్ళు ఇక్కడ? మేము ఇక్కడ 24 hours సార్. ఎవరెవరు ఉంటారు? ప్రస్తుతానికి ఇప్పుడు మా మిస్సెస్ నేనండి. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన అంటే మా మదర్ వాళ్ళ ఫాదరు బాగలేనప్పుడు మా మామయ్య దేశపోయిండు. మా చిన్న మామయ్య ఇంటి దగ్గర ఉండేది, ఆయన వర్క్ చేసుకుంటుంటే బిజీ ఉండేది. మేము ఆయన చూసుకున్నాం. ఆయన చేసిన అలవాటు నాకు అలవాటు పడింది. మాకు పరిస్థితి బాగాలేక మేము వరంగల్ చెల్లి వచ్చినాం ఇక్కడికి. ఓల్డేజ్ హోమ్లో వర్క్ చేసినాం. దానివల్ల మేము చూత పెట్టాలనే ఆలోచన వచ్చింది, పెట్టినాం సార్. ఈ ప్లేస్ ఎక్కడ? ఇది మాది వరంగల్ ప్రాపర్ సార్. ఇది ఇప్పుడు పెట్టింది. ఇది దిల్చున్నారు బాజీగో సందుల సంతోష్ మాత టెంపుల్, భవానీ నగర్, రోడ్ నెంబర్ 2. అంటే మీరు ఈ ఇవి అతికి పెట్టారు కదా, ఎక్కడెక్కడ అతికి పెట్టించారు? ఇక్కడ సార్ మామూలుగా ఇక్కడ. మరి ఎట్లా ప్రజలకు వెళ్ళాలంటే చేయాలనుకుంటాను, కానీ అది పాంప్లెట్స్ 4,000 అయినా 4,000 అతికెత్తంటే పర్మిషన్ లేదని పోలీస్ అయినా పట్టుకున్నారు. పర్మిషన్ లేదన్నాడా? అతికేయడానికి పర్మిషన్ కావాలంట. మా దగ్గర అంత సినిమా లేదు, ఎట్లా సలహా తీసుకొని తెలియదు. ఏదో చేసుకున్నాం. అతిపెట్టి ఏమన్నాడు మరి? వదిలిపెట్టిందా? వదిలిపెట్టాడు. అర్ధగంట సేపు టైం తీసుకొని వదిలిపెట్టిండు. అంటే మేము సేవ చేసుకుందాం సార్ అంటే చెప్పాను. చెప్తే ఇక అది వాళ్ళ ప్రాబ్లం ఏం చెప్పిందంటే, నరేంద్ర మోడీ వస్తాడు, మీరు అతికేయద్దు, రాజకీయ గొడవలు ఉన్నాయి, తర్వాత మీరు చేసుకోండి అని మళ్ళీ అని వదిలేశారు మాకు. అట్లా మరి ఇక్కడ ఏ వయసు వాళ్ళు వస్తారు ఎక్కువ? ఏ వయసు వాళ్ళకి చేయాలనుకుంటారు మీరు? నడవలేని వాళ్ళకి? ఏ వయసు వచ్చినా చేసుకున్నాం సార్. పూర్తిగా మత్స్యమిత లేని వాళ్ళకి కూడా చూసుకుంటారా మీరు? మత్స్యమితం లేని వాళ్ళు అంటే కొద్దిగా ఇబ్బంది సార్. అంటే వాళ్ళకి సపరేట్ వర్కర్లు పెట్టాలి, కొన్ని డబ్బులు మీరు ఇస్తే మనం చేయగలుగుతాం. అది కూడా చేస్తాం. తల్లి అంటే ఇప్పుడు కూతుర్లు ఉన్న వాళ్ళు వస్తుంటారా? వాళ్ళు వస్తుంటారు సార్. గోళీలు, మెడిసిన్ ఎట్లా వాళ్ళు తీసుకొచ్చారు? వాళ్ళు హాస్పిటల్లో చూసుకుంటారు. వాళ్ళు డాక్టర్ రాసిస్తారు. దాని టైం బట్టి మన నర్సులు తీసి టైం ప్రకారం వేస్తారు. ఫిడింగ్ కేసులు కూడా చేస్తాం. ఫిడింగ్ అంటే నోట్లో ముక్కులో పైప్ వేస్తారు. ఆ టైంకి అది రాగి జావ వేయడమో, పాలు ఇవ్వడమో. క్లీనింగ్ ఎట్లా అసలు? మెయిన్ ఓల్డేజ్ హోమ్ అంటే క్లీనింగ్ విషయం. క్లీనింగ్ మేము పొద్దున్నే రాగానే సూపాయలు వేసి ఊడ్చుకొని సూపాయలు వేసి క్లీన్ చేసుకుంటాం సార్. డైలీ చేసుకొని బాత్రూమ్ హార్పిక్ వేసి కడుక్కుంటాం. ఇంకా స్ట్రెంత్ పెరిగితే వర్కర్లను పెట్టి చేసుకోగలుగుతాం. ఓకే. ఇప్పుడు మెయిన్గా మరి బెడ్ డిస్టెన్స్ ఎలా ఉంది? పైన చూసారు కదా సార్, ఆ డిస్టెన్స్ ఉంటుంది సార్. ఉతకడం మరి బెడ్స్ కూడా ఉతకడం విషయంలో మేము నెక్స్ట్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకున్నాం, తీసుకుంటాం. ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నాం కూరగాయలు పెట్టడానికి. ఇంకా కన్వీనియంట్ లేవు. మరి ఇప్పుడు మామూలుగా చిన్న స్టేజ్ నుంచి వచ్చినాం. మా దగ్గర ఉన్న డబ్బుతో అడ్జస్ట్ చేసుకున్నాం. ఎవరి సహకారం లేదు, ఎవరు ఏ రాజకీయ నాయకులు అడిగే పొజిషన్ లేదు మాకు. పోయిన వాళ్ళు ఏమంటారో తెలియదు. వీల్ చైర్ అంటే ఇది ఒకటైతే 7,000 అయింది సార్. 7,000. ఈ 2 అంటే 7,000 అయింది సార్. అది మా ఉన్న పరిస్థితులు మేము పెట్టుకున్నాం. ఈ మరి సార్ అది 15,000 నెలకు. ఓకే.